హాయ్ నమస్కారం అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసరికి కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేపల పెంపకానికి 2 లక్షల రుణాన్ని ఎలా పొందాలి, ఎలా అప్లై చేయాలి, ఎవరిని సంప్రదించాలి, అలాగే డాక్యుమెంట్ ఏమేమి కావాలనేది పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో సమాచారం ఇస్తాను. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా మీకు వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. సో కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ముఖ్యంగా రైతులకు, వ్యవసాయం చేసుకునే రైతులు పెట్టుబడి సాయం కోసం బ్యాంకుల ద్వారా లోన్ ఇస్తారు. అదే కిసాన్ క్రెడిట్ కార్డ్ అన్నమాట. సో అలాగే పౌల్ట్రీ ఫామ్ పెట్టాలనుకున్నటువంటి వాళ్ళకు కిసాన్ క్రెడిట్ కార్డు వర్తిస్తుంది. అలాగే మనకు డైరీ ఫామ్ పెట్టాలనుకున్నా కూడా, అంటే ఆవులు పెంపకం అలాగే గేదెల పెంపకం వారికి కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు వర్తిస్తుంది. సో అలాగే చేపల పెంపకం చేసుకునే వాళ్ళకు కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది వర్తిస్తుంది. సో ఇప్పుడు నేను పూర్తిగా చేపల పెంపకం చేసుకున్నటువంటి వాళ్ళకు కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఎలా వస్తుంది, ఎంతవరకు అమౌంట్ ఇస్తారనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే బ్యాంకుల ద్వారా లోన్ ఇస్తారు. ఈ కార్డులో లోన్ అమౌంట్ అనేది ఉంటుంది. మనకు చేపల పెంపకం చేసుకున్న వాళ్ళకైతే 2 లక్షల రుణాన్ని అనేది ఇస్తారు బ్యాంకుల ద్వారా. అది మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 లక్షల రుణాన్ని మనం పొందినట్లయితే కార్డు ద్వారా, కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా, అందులో సపోజ్ ఎగ్జాంపుల్ మనం 1 లక్ష వాడుకున్నట్లయితే ఆ వాడుకున్నటువంటి అమౌంట్ మనము 1 ఇయర్ లోపల అనేది పే చేయాలి. సో మనకు జనరల్గా బ్యాంకులో చూసుకున్నట్లయితే లోన్ అనేది మనకు దానికి ఇంట్రెస్ట్ రేట్ అనేది 7 నుంచి 14% ఉంటుంది. కానీ ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి ఒక 2 నుంచి 3% మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది అన్నమాట. సో కాబట్టి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నటువంటి ఇది, కాబట్టి అందరూ వినియోగించుకోవాలి. అలాగే ఇప్పుడు చేపల పెంపకానికి మనము ఈ 2 లక్షల రుణాన్ని మనం పొందవచ్చు. సో అది ఏం చేయాలంటే మనకు బ్యాంకులు, మనం నియర్ బై ఉన్నటువంటి బ్యాంకులో వెళ్ళాలి. అలాగే మనకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మేనేజర్ని సంప్రదించాలి. సో మనకు ఇప్పుడు దాదాపు నిన్నటి నుంచి ఫిషరీస్ చేసుకున్నటువంటి వాళ్ళు, అంటే చేపల పెంపకం చేస్తున్నటువంటి వాళ్ళకు మెసేజ్ అనేది వస్తుంది, ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 2 లక్షల రుణాన్ని పొందవచ్చు అనేది. అట్లాంటి మెసేజ్ పొందినటువంటి వాళ్ళు డైరెక్ట్ బ్యాంకులో వెళ్ళి మేనేజర్ని చూపెట్టాలి. అందులో ఆ బ్యాంకులో మీ అకౌంట్ ఓపెన్ చేసి ఉన్నట్లయితే మీరు ఇంటర్నెట్ నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కావలసిన డాక్యుమెంట్ చెప్తున్నాను నేను, అది కొద్దిగా వినండి. సో మనము ఆన్లైన్ నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మేనేజర్ని సంప్రదించినట్లయితే అక్కడే ఇస్తారు. అలాగే మనకు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. అలాగే మనకు ఐడి ప్రూఫ్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, అదేవిధంగా ఓటర్ ఐడి కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు. ఇవి ఐడి ప్రూఫ్స్ ఏదైనా ఒకటి ఉండాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్ వచ్చేసరికి డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేదంటే ఆధార్ కార్డ్ కావచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఉండాలి. సో అలాగే మనకు ఇప్పుడు చేపల పెంపకం గురించి చెప్తున్నాను కాబట్టి అట్లాంటి ఉన్న వాళ్ళకు ఆల్రెడీ కొందరికి లైసెన్స్ అనేది ఉంటాయి. లేదంటే మనకు ఈ చేపల పెంపకానికి మనకు విలేజ్ వైజ్గా వాళ్ళకు సభ్యత అనేది ఇస్తారు. ఆ సభ్యతలో మనకు ఒకటి ఫామ్ అనేది ఇస్తారు. ఆ ఫామ్ లేదంటే బుక్ అనేది ఇస్తారు. ఆ బుక్ తీసుకువెళ్ళాలి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవన్నీ డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలి. అక్కడ వెళ్ళి మేనేజర్ని సంప్రదించుకోవాలి. మీరు బ్యాంకు త్రూ అప్లై చేసుకున్నట్లయితే, మీకు అప్రూవల్ అయినట్లయితే 15 రోజుల లోపలనే మీకు కార్డ్ అనేది వస్తుంది. సో మనకు ఈ కార్డు వచ్చిన తర్వాత మనం దాంట్లో అమౌంట్ అనేది అప్రూవల్ అయి వస్తుంది. మనకు 2 లక్షలు అనేది రావచ్చు, లేదంటే 1 లక్షలైనా రావచ్చు. డిపెండ్ అపాన్ మీ మీద, అంటే మీరు ఇంతకుముందు లోన్ తీసుకున్నారు, మరి టైం టు టైం రీపేమెంట్ చేసుకున్నట్లయితే మీకు 2 లక్షలు కూడా రావచ్చు.
సో అలా ఎగ్జాంపుల్ మీరు 1,00,000 వచ్చిందనుకో, ఆ 1,00,000 మీరు తీసుకొని టైం టు టైం వాడుకున్నట్లయితే మళ్ళీ దానికి ఆ కార్డులో అనేది అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అది కూడా టైం టు టైం పే చేస్తూ ఉన్నట్లయితే. సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఒకసారి మనం తీసుకున్నట్లయితే దీని వ్యాలిడ్ అనేది మన 5 years వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఈ సంవత్సరంలో మనకు కిసాన్ క్రెడిట్ కార్డ్ వచ్చింది, అలాగే అందులో 1,00,000 రూపాయలు అమౌంట్ వచ్చిందంటే దానికి మనము ఈ చేపల పెంపకానికి అయ్యే ఖర్చులకు 1,00,000 వినియోగించుకున్నట్లయితే ఆ 1,00,000 అనే రూపాయిని మనము 1 year లోపల పేమెంట్ చేసుకున్నట్లయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మీ యొక్క కార్డులో అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసి ఇస్తారు. కాబట్టి మనము ఎంత అమౌంట్ యూజ్ చేస్తామో ఆ అమౌంట్ అనేది మనము 1 year లోపల పేమెంట్ చేసుకున్నట్లయితే మనకు ఓన్లీ 3% అమౌంట్ 3% ఇంట్రెస్ట్ రేటే పడుతుంది. అంటే మిగతా బ్యాంకులో చూసుకున్నట్లయితే మనం జనరల్ లోన్ తీసుకుంటే 7 to 14% ఇంట్రెస్ట్ పెడతారు. కానీ ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మనము ఇది చాలా మంచిది. చేపలు పెంపకం చేసే వాళ్ళు మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు దగ్గర ఉన్నటువంటి బ్రాంచ్ వెళ్ళి మేనేజర్ని సంప్రదించాలి. అలాగే లేదనుకుంటే ఇంకా మనకు మన లెవెల్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్లో లేదంటే మండల్ లెవెల్లో ఫిషరీస్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వాళ్ళని కాల్ చేసి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని కూడా అప్రోచ్ అయినట్లయితే మీరు కరెక్ట్ గైడ్లైన్స్ అనేది అందుబాటులో ఉంటుంది. వాటి ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాంకులో వెళ్ళి అప్లై చేసుకున్నట్లయితే మీకు 15 రోజుల లోపలనే కార్డు మీ ఇంటికి వస్తుంది అన్నమాట. సో తర్వాత కార్డు వచ్చిన తర్వాత బ్యాంకులో వెళ్ళి పిన్ అవి తీసుకొని డైరెక్ట్ ఇలా కార్డు ఉన్నట్లయితే మనము డైరెక్ట్ అమౌంట్ అనేది ఏటీఎం ద్వారా మనము అమౌంట్ని తీసుకోవచ్చు అన్నమాట. సో అలాగే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కాబట్టి దీన్ని మనము వినియోగించుకోవచ్చు. అలాగే మీరు చేపల పెంపకానికి అయ్యే ఖర్చులు కూడా దీని ద్వారా మనము ఉపయోగించి 1 year లోపల పేమెంట్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనకు కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకు చేపల పెంపకం చేసుకున్నటువంటి వాళ్ళు ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన విధంగా మీరు తెలుసుకొని డైరెక్ట్ మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంకులో వెళ్ళి అందులో ఉన్నటువంటి మేనేజర్ని సంప్రదించి మీరు కూడా అప్లై చేసుకోవాలి. నేను చెప్పాను ఇంతకుముందు డాక్యుమెంట్ ఏమేమి కావాలని, అవి తీసుకువెళ్ళి అప్లై చేయాలి. అదేవిధంగా మీకు అనేది 15 రోజుల లోపలే అనేది కార్డు అనేది వస్తుంది మీకు అప్రూవల్ అయినట్లయితే. ఆ తర్వాత ఆ కార్డులో ఉన్నటువంటి అమౌంట్ని మనం యూజ్ చేసుకొని వాడుకొని చేపల పెంపకానికి అయ్యే ఖర్చులకు వాడుకొని ఆ తర్వాత మనము 1 year లోపల పేమెంట్ చేసుకున్నట్లయితే మళ్ళీ తిరిగి రీపేమెంట్ చేసుకున్నట్లయితే మనకు 3% అనేది ఇంట్రెస్ట్ రేటే పడుతుంది. సో అదేవిధంగా మనకు జనరల్గా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకు 50,000 అనేది బీమా కూడా వర్తిస్తుంది. అంటే సడన్గా మనకు కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు ఏమైనా అయినట్లయితే సడన్గా వాళ్ళకు నామినీ ఉన్న వాళ్ళకు ఇమ్మీడియట్లీగా 50,000 రూపాయలు అనేది ఈ బీమా అనేది కూడా నామినీకి వర్తిస్తుంది అన్నమాట. మన కుటుంబంలో మనకు నామినీ పెట్టినట్లయితే వాళ్ళకు ఇమ్మీడియట్లీగా 50,000 అనేది రూపాయలు అందజేస్తారు. సో అదేవిధంగా ఈ మంచి అవకాశం ఉంది. చేపల పెంపకం చేసుకునే వాళ్ళు తొందరగా మీరు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్ తీసుకువెళ్ళి మీకు ఒకవేళ మెసేజ్ వచ్చినట్లయితే ఆ మెసేజ్ కూడా బ్యాంక్ మేనేజర్ని సంప్రదించాలి. అలాగే ఇంతకుముందు చెప్పాను మన మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫిషరీస్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వాళ్ళని కూడా అప్రోచ్ అయినట్లయితే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్స్ చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలా మీరు అప్లై చేసుకొని కార్డు పొంది మంచి వినియోగించుకొని ఈ చేపల పెంపకాన్ని చేసుకొని మంచి ఆదాయం పొందవచ్చు. ధన్యవాదము.